హైదరాబాద్ లోని ప్రీమియం ప్రాపర్టీస్ ను డెవలప్ చేస్తున్న మన రాధే గ్రూప్ ఇప్పుడు శాంటా క్లారాకి వచ్చింది. ఈ నెంబర్లకు సంప్రదించండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియన్స్ డాలర్స్ డ్రీమ్ ని చెదిమేస్తున్నారు. ఇటీవల భారత్ పై ఏకంగా 50% టారిఫ్స్ విధించి ఇక్కడి వస్తువులు అమెరికాకు వెళ్లకుండా అడ్డుకట్ట వేసి వ్యాపారులకు షాక్ ఇచ్చారు ట్రంప్. ఇది చాలదన్నట్టు ఇప్పుడు ఉద్యోగులపై పడ్డారు. H1B వీసాల జారీ నిబంధనలను పూర్తిగా మార్చేశారు. కొత్త H1B వీసా దరఖాస్తులకు దాదాపు $1,00,000 భారీ రుసుము విధించారు. దీంతో ఈ వీసాలపై ఆశలు పెట్టుకున్న ఇండియన్స్ కి షాక్ తగిలింది. అయితే అమెరికాకు రావద్దంటున్న ట్రంపే తమ దేశానికి రమ్మని ఆహ్వానించేలా మీరు తయారవ్వాలంటే ఈ ట్రిక్స్ ని పాటించండి. సెప్టెంబర్ 21 నుండి H1B వీసా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే ఈ వీసాలపై అమెరికాలో ఉన్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. కానీ కొత్తగా ఈ వీసా పొందాలంటే మాత్రం దాదాపు $1,00,000 చెల్లించాల్సిందే. ఇదే ఇప్పుడు భారతీయుల ఆందోళనకు కారణమైంది. అమెరికా అందించే ఈ H1B వీసాలు పొందే వారిలో అత్యధికులు భారతీయులే ఉంటారు. గతేడాది ఈ వీసాలు పొందిన వారిలో 71% మంది మనవారే. అందుకే ట్రంప్ సర్కార్ నిర్ణయం భారతీయులపై, మరీ ముఖ్యంగా ఐటీ రంగంలోని ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ వీసాల జారీ కోసం ఉపయోగిస్తున్న లాటరీ విధానాన్ని కూడా మార్చేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమైంది. ఇకపై కంపెనీ ఆఫర్ చేసే శాలరీ ఆధారంగా లాటరీ నిర్వహించాలని చూస్తున్నారు. అంటే అధిక నైపుణ్యం కలిగిన వారికి ఎక్కువ శాలరీ లభిస్తుంది. ఇలాంటి వారికే ఈ H1B వీసాలు ఇవ్వాలన్నది ట్రంప్ సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది. H1B వీసా నిబంధనల మార్పుల వల్ల ఇండియన్స్ తీవ్రంగా నష్టపోయే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ H1B వీసాలపైనే ఆధారపడకుండా మరికొన్ని మార్గాల్లో కూడా అమెరికాకు వెళ్ళొచ్చు. అంతేకాదు మరికొన్ని వ్యూహాలను అనుసరించడం ద్వారా ఈ H1B వీసాలను పొందొచ్చు. ఇలా అమెరికాలోనే ఉద్యోగం చేయాలనే కలలుగనే భారతీయ యువత ఈ 5 ట్రిక్స్ ని ఫాలో కావచ్చు. తద్వారా తమ డాలర్ డ్రీమ్ ని నెరవేర్చుకోవచ్చు. ట్రిక్ నెంబర్ 1, అమెరికాకు వెళ్ళాలంటే H1B ఒకటే మార్గం కాదు. H1B వీసాలకు బదులు 01 వీసాల కోసం ప్రయత్నించండి. 01 వీసా అసాధారణ నైపుణ్యాలు కలిగిన వారికి ఇస్తారు. కాబట్టి అద్భుత ప్రతిభ కలిగిన వారు ఈ వీసాల కోసం ట్రై చేయొచ్చు. ఇక ట్రిక్ నెంబర్ 2, నైపుణ్యాలను పెంచుకోవటం. హై స్కిల్స్ ఉన్నవారినే అమెరికా ఆహ్వానిస్తోంది. అధిక వేతనాలు ఇస్తోందని ట్రంప్ H1B వీసా వ్యవహారాన్ని బట్టి స్పష్టమవుతోంది. కాబట్టి అమెరికా వెళ్లాలంటే ముందు నుండే ప్రణాళికబద్ధంగా చదవాలి. ఏదైనా రంగంలో నైపుణ్యం సాధించాలి. దీనివల్ల H1Bకే కాదు ఇతర అవకాశాలు కూడా లభిస్తాయి. మంచి మేధాశక్తిని ట్రంప్ కాదు ఎవ్వరూ కూడా ఆపలేరు. ట్రిక్ నెంబర్ 3, లాటరీ లేకుండానే వీసా పొందండి. అమెరికాలో కొన్ని రకాల ఉద్యోగాలకు ఆ లాటరీ విధానం లేకుండానే ఉద్యోగాలు పొందొచ్చు. కొన్ని యూనివర్సిటీలు, మరికొన్ని యూనివర్సిటీల అనుబంధ సంస్థలు ఇలాంటి ఉద్యోగాలను కల్పిస్తుంటాయి. ప్రొఫెసర్స్, రీసెర్చర్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, ఫెడరల్, నాసా, నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఇలాంటి ఉద్యోగాల కోసం ప్రయత్నించి అవకాశం వస్తే ఈజీగా అమెరికా వెళ్ళొచ్చు. ట్రిక్ నెంబర్ 4, అమెరికా అందించే ఇతర వీసాలపై దృష్టి పెట్టడం. H1B 01 వీసా కాకుండా అమెరికాకు నిపుణులు వెళ్లేందుకు వేరే వీసాలు కూడా ఉన్నాయి. L1 వీసా, TN వీసా, E3 వీసాలు అమెరికాకు వెళ్లటానికి ప్రత్యామ్నాయాలు. L1 వీసా మల్టీనేషనల్ కంపెనీలు మేనేజరియల్ ఆర్ స్పెషలైజ్డ్ రోల్స్ కోసం ట్రాన్స్ఫర్ చేసేందుకు ఇస్తారు. TN వీసా, E3 వీసాలు అమెరికన్లను వివాహం చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్. కానీ ఇందులో కొంచెం రిస్క్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ట్రిక్ నెంబర్ 5, అమెరికా కాకుండా ఇతర దేశాలను ఎంచుకోండి. ప్రపంచంలో అమెరికా ఒక్కటే కాదు, అనేక దేశాలు ఐటీతో పాటు ఇతర రంగాల్లో మంచి ఉపాధిని కల్పిస్తున్నాయి. ఇలా కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, UK వంటి దేశాల్లో ఇండియన్స్కి మంచి అవకాశాలున్నాయి. కాబట్టి ఆయా దేశాల్లో మంచి కెరీర్ ఉన్న ఉద్యోగాలను ఎంచుకోవచ్చు. ఇలా భిన్నమైన దారుల్లో అమెరికా కలలను సాకారం చేసుకోవచ్చు.